వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము టమాటా దోశలు తయారు చేద్దాము. ముందు ఒక కప్పు రవ్వ తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని దీన్ని పౌడర్ చేద్దాము. ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇది ఒక మిక్సింగ్ బౌల్లో వేసి పెట్టుకుందాము. అది మిక్సీ గిన్నెలోకి 3 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అది కూడా మిక్సీ గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇది మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి. ఉండలు ఏమాత్రం లేకుండా కలుపుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెడదాము. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. రవ్వ నీళ్ళని పీల్చేసింది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాము. గట్టిగా ఉంది కదా పిండి, కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. దోశ బ్యాటర్ మాదిరిలా. దోశ బ్యాటర్ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుందాము. ఇప్పుడు పెనం వేడైంది. దోశ వేసుకుందాము. ఈ విధంగా వేసుకొని నిదానంగా దోశ వేసుకోవాలి. ఈ విధంగా సర్కిల్ లాగా వేయాలి. దోశ పైన పూర్తిగా ఆరిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేయాలి. దోశ చక్కగా ఎర్రగా కాలింది. ఒక ప్లేట్లో వేసుకుందాము. మిగిలిన దోశలను కూడా ఇదే విధంగా చేసుకుందాము. దోశలు చేయడం కంప్లీట్ అయింది. ఈ దోశలను మనకు నచ్చిన చట్నీతోటి తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.